సౌదీ అరేబియా ఏంటయ్యా అంటే ప్రస్తుతం కోరుకుంటున్నటువంటిది శాంతి కావాలని కోరుకుంటుంది. ఇజ్రాయెల్ భవిష్యత్తులో కూడా దాడులు చేయకూడదని కోరుకుంటుంది. అలా దాడులు చేయకుండా ఉండాలంటే ఇజ్రాయెల్ చెప్పేది ఏంటి? పాలస్తీనా, లెబనాన్, యెమెన్లో ఉన్నటువంటి తీవ్రవాదులైనటువంటి హౌతీలు, హెజ్బుల్లా, హమాస్ ఈ ముగ్గురిని సరెండర్ అయిపోమ్మనండి, అప్పుడు మేము యుద్ధం విరమిస్తామంటుంది. వాళ్ళని నడిపించేది ఇరాన్. ఆ ఇరానే సౌదీ అరేబియానే భయపెట్టేది. కానీ ఈ సౌదీ అరేబియా పాలస్తీనాకి మద్దతు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ భాగం తప్పించి ఇజ్రాయెల్కి పాలస్తీనా గొడవని అంగీకరించదు. అయితే ఇప్పుడున్న మహమ్మద్ బిన్ సల్మాన్కి అసలు విషయం తెలుసు కాబట్టి అతను ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించడానికి ఇజ్రాయెల్తో ఒప్పందానికి రెడీ అయ్యాడు. యుఏఈ అయితే ఆల్రెడీ ఒప్పందం చేసేసుకుంది. ఇరాన్ ఇది అమెరికా మీద భద్రత డిపెండెన్సీ కాకుండా ఇజ్రాయెల్ మీద తన భద్రత డిపెండెన్సీ పెట్టేసుకుంటుంది. తగినటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటుంది. ఎయిర్ డిఫెన్స్ ప్లాన్ చేసుకుంటుంది. సౌదీ అరేబియా మాత్రం ఇజ్రాయెల్ని దేశంగా గుర్తించదు. ట్రంప్ నిన్న ఇదే విషయం అడిగితే సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పుకొచ్చింది ఏంటంటే, నేను రెడీగానే ఉన్నాను ఈ క్షణంలోనైనా, కానీ మా నాన్న అయినటువంటి కింగ్ సల్మాన్ ఒప్పుకోడు, అందువల్లనే నేను చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.